నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన సూచించిన వ్యక్తికే పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీంతో రేవంత్ ఎవరి పేరును ప్రతిపాదిస్తారనే ఉత్కంఠ నెలకొంది. పార్టీ బాధ్యతలను బీసీలకు ఇస్తారా లేకపోతే ఎస్సీ ఎస్టీలకు అప్పగిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆయన అభిప్రాయాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో సీఎం రేవంత్ కు అంతటి ప్రాధాన్యత ఇస్తోందని ప్రచారం జరుగుతున్నది. 2004లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ఆ పదవి కోసం చాలా మంది వైఎస్ఆర్ వ్యతిరేకులు ప్రయత్నించినా చివరికి వైఎస్ఆర్ సూచన మేరకు అధిష్టానం ఆయనకు సన్నిహితుడిగా ఉన్న ఎంపీ కె కేశవరావును పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఇప్పుడు 2 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ అభిప్రాయాలను గౌరవిస్తుందనే టాక్. అందుకే ఆయన సూచించిన వ్యక్తికే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు ఏఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ నేతల పేర్లు సైతం ఏఐసీసీ వద్దకు వెళ్లినట్లు సమాచారం. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో సీఎం పీసీసీ చీఫ్ కు మధ్య విభేదాలు రాకుండా ఏఐసీసీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. సీఎం కు సన్నిహితంగా ఉండే వ్యక్తినే పీసీసీగా అపాయింట్ చేయాలని భావిస్తోంది. అందుకే పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై రేవంత్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చర్చ జరుగుతున్నది. ఒకవేళ సీఎంతో పొసగని వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే నిత్యం ఇరువురు మధ్య విభేదాలు, అసమ్మతి ఏర్పడి చికాకులు, పంచాయతీలు తలెత్తి పార్టీ బలహీనపడే ప్రమాదం ఉంటుందనే అభిప్రాయానికి ఢిల్లీ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎంపీనే పార్టీ స్టేట్ చీఫ్ చేసే ఛాన్స్ ఉందని లీకులు వస్తున్నాయి. సీఎం పదవిని రెడ్డిలకు ఇవ్వడంతో బీసీలకు పీసీసీ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. దీంతో తమకు ఛాన్స్ ఇవ్వాలని సోనియా గాంధీని మాజీ ఎంపీ మధు యాష్కి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కలిశారు. అలాగే ఎస్సీ కోటాలో మల్లు రవి, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్ లాబియింగ్ చేస్తున్నారు. కానీ పీసీసీ పదవిని బీసీ వర్గానికి చెందిన ఓ ఎంపీకి ఇవ్వాలనే ప్రతిపాదనను సీఎం రేవంత్ అధిష్టానం ముందు పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సదరు ఎంపీకి 2 సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. కష్టకాలంలో పార్టీలోనే కొనసాగారు. అలాగే ఆయన తాత, తండ్రులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వచ్చే నెల 7వ తేదీతో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి టర్మ్ పూర్తి కానుంది. దీంతో కొత్త చీఫ్ ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రేవంత్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ఏఐసీసీ త్వరలో కొత్త చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ జూలై 7లోపు నియమించడం సాధ్యం కాకపోతే బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత శ్రావణ మాసంలో కొత్త పీసీసీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.